నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండల పరిధిలోని పెద్దన్నవారిపల్లె గ్రామ సమీపాన ఏర్పాటు చేసిన పేదల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు बरं बालाजी बात झूम जी रे झूम जी रा बालाजी बालाजी भाई इतने बात झूम जी बालाजी दिया ना దయచేసి మధ్యలో నిలబడిన వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. మీకు వెనక సీట్స్ వేసింటారు, కుర్చీల్లో కూర్చోవాలి. ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మరికొద్ది సమయంలో ఇప్పుడు మనం మరింత క్రమశిక్షణతో, సమన్వయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిందిగా పేరు పేరున అభ్యర్థిస్తున్నాం. దయచేసి ఎవరు గట్టిగా ఈలలు వేయడం, కేకలు వేయడం, లేచి నిలుచుకొని అరవడం ఇలాంటివి చేయవద్దని మనవి. ఎక్కడ కేటాయించిన సీట్లలో అలానే కూర్చొని ఘనంగా మనం స్వాగతించడం కేవలం కరతాళ ధ్వనులతో, మన చప్పట్లతో ముఖ్యమంత్రి వారిని సభా ప్రాంగణానికి ఇప్పుడు మనం మరింత క్రమశిక్షణతో, సమన్వయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిందిగా పేరు పేరున అభ్యర్థిస్తున్నాం. దయచేసి ఎవరు గట్టిగా ఈలలు వేయడం, కేకలు వేయడం, లేచి నిలుచుకొని అరవడం ఇలాంటివి చేయవద్దని మనవి. ఎక్కడ కేటాయించిన సీట్లలో అలానే కూర్చొని ఘనంగా మనం స్వాగతించడం కేవలం కరతాళ ధ్వనులతో, మన చప్పట్లతో ముఖ్యమంత్రి వారిని సభా ప్రాంగణానికి మా జిల్లాలో 2,63,713 మందికి 115 కోట్ల పెన్షన్ పంపిణీ కూడా ఒక్క రోజులోనే 90% పైన పంపిణీ చేయబడి జరిగింది సార్. మిగతా వారికి కూడా వారి ఇంటి వద్దన రేపు ఇవ్వడం జరుగుతుంది సార్. ముఖ్యంగా సత్యసాయి జిల్లా ఈ రాష్ట్రంలో రాయలసీమలో ఒక జిల్లాలో ఉంది. ఇక్కడ ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి మార్గనిర్దేశకం ప్రకారంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో భాగంగా అటు వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం 3 కూడా సమతుల్యతతో అభివృద్ధి చెందడానికి మేము నియోజకవర్గం స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా విజన్ ప్లాన్ తయారు చేస్తున్నాం సార్. ముఖ్యంగా వ్యవసాయం 36%, పారిశ్రామిక రంగం 33% అండ్ సేవా రంగం 31%గా ఉంది సార్. మీరు ఎప్పుడు కూడా రాయలసీమ ప్రాంతం హార్టికల్చర్ హబ్గా ఎప్పుడు కూడా ఉండాలని అనుకుంటున్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లాను కూడా ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ బాస్కెట్గా పల్లి గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మన మీటింగ్ ప్రారంభించుకునే ముందే ఈరోజు ఈ గ్రామానికి వచ్చే సమయానికే నాకు ఒక దుర్వార్త వచ్చింది. నిన్న మొన్న పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చిన టెక్నాలజీ ఉపయోగించుకుని టెక్నాలజీని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. అదే సమయంలో కంట్రోల్ చేసేవారం. అది చేయని దానివల్ల
అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా, క్రమశిక్షణ లేకుండా 9 మంది తొక్కడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. ఇది చాలా బాధాకరం. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా